బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూద్దాం. రాబర్ట్ వాద్రా భూ కుంభకోణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రియాంక గాంధీ భూములపై రాజకీయ దుమారం రేగుతోంది. రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలపై థింగ్రా కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో ప్రియాంక భూముల ప్రస్తావనకు వచ్చినట్లు లీకులు బయటకొస్తున్నాయి. తన భర్త కొనుగోళ్లతో తనకు సంబంధం లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేసింది. ఈ బ్రేకింగ్ న్యూస్ కు సంబంధించిన డీటెయిల్స్ లోకి వస్తే సోనియా కుటుంబాన్ని గతం వెంటాడుతోంది. సోనియా కూతురు ప్రియాంక గాంధీ అప్పుడెప్పుడో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. హర్యానాలో తాను కొనుగోలు చేసిన భూమికి తన భర్త రాబర్ట్ వాద్రాకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంక చేస్తున్నది వాదన. అసలు ఇంతకీ ఈ భూముల వ్యవహారంలో ప్రియాంక తప్పు చేశారా లేదా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ సర్కార్ ప్రియాంక గాంధీని టార్గెట్ చేసిందా? రాబర్ట్ వాద్రాతో పాటు ప్రియాంక భూముల్లో గోల్మాల్ జరిగిందా? రాజకీయ కోణమా, అవినీతి బాగోతమా? కాంగ్రెస్ శ్రేణులకు ఆశాజ్యోతిలా కనిపిస్తున్న సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఇప్పటిదాకా వివాదాలకు దూరంగా ఉన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో తళుక్కున మెరిసిన ప్రియాంక మున్ముందు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టవచ్చంటూ ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇదే పరిస్థితుల్లో ఆమె భూములపై దుమారం రేగుతోంది. వాస్తవానికి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై థింగ్రా కమిటీ విచారణ జరుపుతోంది. విచారణ జరుగుతున్న భూముల్లో ప్రియాంక కొన్న భూములు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా అమీపూర్లో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రియాంక కొనుగోలు చేశారు. ఎకరం 3 లక్షల చొప్పున 15 లక్షలు చెల్లించి ఈ భూమి కొన్నట్టు చెప్పారామె. నాయనమ్మ ఇందిరాగాంధీ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల అద్దె డబ్బులతో ఈ భూమి కొన్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు ప్రియాంక. తన భర్త రాబర్ట్ వాద్రా ఆర్థిక వ్యవహారాలకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రియాంక. రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డిఎల్ఎఫ్ కంపెనీలు భూములు కొనుగోలు చేయడానికి 6 ఏళ్ల ముందే తాను ఈ వ్యవసాయ భూమిని కొన్నానని తెలిపారు ప్రియాంక. అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్నదే మోదీ సర్కార్ టార్గెట్ అన్నారు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. నివేదికలను లీక్ చేసే అలవాటుగాని, వ్యక్తులను వేధించే అలవాటుగాని తమకు లేవని కరాఖండిగా చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్య. We don't have the habit of leaking out, etc. They may be speaking about it on account of their own past experience. That this government believes in transparency, do not interfere in the legal process, and we don't run after individuals. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కొన్ని భూములు సొంతం చేసుకున్నారు. నాటి హుడా సర్కార్పై ఒత్తిడి తెచ్చి వ్యవసాయ భూముల్లో వాణిజ్య భూములుగా మార్చి అమ్ముకున్నట్టు వాద్రాపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారమంతా ఒకెత్తు, ఇప్పుడు ప్రియాంక గాంధీ పేరు ఇందులో రావడం మరో ఎత్తు. కానీ బీజేపీ నేతలపై విమర్శలు సంధించడానికి ప్రియాంక భూముల వ్యవహారం కాంగ్రెస్ శ్రేణులకు పనికొచ్చేలా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెప్తున్న మాట. అసలే వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ కు మరో షాక్ ఇచ్చే వివాదం ఇది. అయితే ప్రియాంక భూముల వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు దూకుడుగా కౌంటర్ ఇస్తారా? రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. రాబర్ట్ వాద్రా అక్రమ భూ లావాదేవీల వ్యవహారంపై థింగ్రా కమిటీ విచారణ వేగవంతమైంది. ఈ కమిటీ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని రాబర్ట్ వాద్రా అనేక రకాలుగా భూ అక్రమాలకు పాల్పడ్డాడని మనకు తెలుస్తోంది. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఢిల్లీ నగరానికి ఆనుకునున్న గురుగాం, ఫరీదాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూముల్ని కొనుగోలు చేయడమే కాకుండా వాటిని అక్రమ మార్గాల్లో తన సొంతం చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ వ్యవహారంలో డిఎల్ఎఫ్, స్కైలైట్ వంటి కంపెనీలకు కూడా, ఎందుకంటే అందులో రాబర్ట్ వాద్రా షేరు కూడా ఉందని ఈ థింగ్రా కమిటీ విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఫరీదాబాద్ అమీన్పూర్ అనే గ్రామంలో ఉన్న 5 ఎకరాల భూమి సైతం ఈ థింగ్రా కమిటీ విచారణ పరిధిలోకి వచ్చింది. అయితే ఆ భూమి ఈ కేసులతో సంబంధం లేదు, తాను పూర్తిగా ఆ భూమిని తన సొంత డబ్బుతోటి, అంటే వారసత్వంగా నాయనమ్మ నుంచి వచ్చిన ఆస్తుల నుంచి వచ్చిన డబ్బుతో మాత్రమే కొనుగోలు చేశానని రాబర్ట్ వాద్రా భార్య, సోనియా గాంధీ కూతురు కుమార్తె అయిన ప్రియాంక గాంధీ చెప్పుకొని వచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ 5 ఎకరాల భూమిని ఎకరానికి 3 లక్షల చొప్పున
మొత్తం 15 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని, 4% చొప్పున స్టాంపు డ్యూటీ కూడా పే చేశాను, పూర్తిగా చెక్కుల రూపంలోనే ఈ పేమెంట్ అంతా ఇచ్చాను, అది పూర్తిగా తన సొంతం తప్ప రాబర్ట్ వాద్రా కంపెనీలతో ఏమాత్రం సంబంధం లేదు, ఆ ఆదాయంతో కానీ ఆ డబ్బుతో కానీ ఏమాత్రం సంబంధం లేకుండా తాను కొనుగోలు చేశానని ఆమె చెప్పుకుని వచ్చారు. ఏదేమైనా థింగ్రా కమిటీ విచారణలో ఈ భూముల వ్యవహారం కూడా దీని మీద సైతం విచారణ పూర్తి చేసే అవకాశం ఉంది. పూర్తిగా థింగ్రా కమిటీ విచారణ పూర్తయితే ఇందులో నిజానిజాలు ఎంత, ప్రియాంక గాంధీ చెప్తున్న దాంట్లో నిజం ఎంత అన్నది కూడా వెల్లడే అవకాశం ఉంది.